ఈరోజు నేను మీకు డీటెయిల్డ్ ఎస్టిమేట్ అంటే ఏంటిదనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు డీటెయిల్డ్ ఎస్టిమేట్ గురించి తెలుసుకునే ముందు ప్రిలిమినరీ ఎస్టిమేట్ అంటే ఏంటి తెలుసుకోండి. మీకొక క్లారిటీ అనేది వస్తది. డీటెయిల్డ్ ఎస్టిమేట్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తారంటే అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేసిన తర్వాత అంటే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చిన తర్వాత డీటెయిల్డ్ ఎస్టిమేట్ అనేది ప్రిపేర్ చేస్తారు. డీటెయిల్డ్ ఎస్టిమేట్ అంటే ఏంటిదంటే డీటెయిల్డ్ ఎస్టిమేట్‌లో వేరియస్ ఐటెమ్స్ ఆఫ్ వర్క్ డీటెయిల్స్‌గా డీటెయిల్‌గా ప్రిపేర్ చేస్తారు ఇందులో. వేరియస్ ఐటెమ్స్ ఆఫ్ వర్క్, వర్క్‌మెన్‌షిప్, మెటీరియల్స్. వేరియస్ ఐటెమ్స్ ఆఫ్ వర్క్స్ అంటే ఏంటి అంటే ఎర్త్ వర్క్, సాయిల్, కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్, మాసెంట్రీ, డామ్ ఫ్లోర్స్, ఆర్‌సీసీ, ఫ్లోరింగ్, రూఫింగ్, ప్లాస్టరింగ్, పాయింటింగ్, డోర్స్, విండోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఆర్‌సీసీ వర్క్స్ తీసుకుందాం. ఆర్‌సీసీ వర్క్స్ అంటే ఏమొస్తాయి? లింటెల్స్ ఒస్తాయి, స్లాబ్స్ ఒస్తాయి. ఇప్పుడు ఈ లింటెల్ ఉందనుకో, ఈ లింటెల్‌కి లెంత్, బ్రెడ్త్, డెప్త్ కావాలి. అంటే లెంత్ ఎంత తీసుకోవాలి, బ్రెడ్త్ ఎంత, డెప్త్ ఎంత. స్లాబ్ గూడా అంతే. లెంత్, బ్రెడ్త్, డెప్త్ అంటే ఎంత తీసుకోవాలి అని డీటెయిల్డ్ ఎస్టిమేట్‌లా ఒక ఎస్టిమేట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ ఎస్టిమేట్‌ని జూసి మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ జేసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది వర్క్‌మెన్‌షిప్. వర్క్‌మెన్‌షిప్స్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ వర్క్‌మెన్‌షిప్ అంటే ఏంటిదంటే మేస్త్రి, మ్యాసన్, బిష్తి, కూలీ, కార్పెంటర్స్. ఇప్పుడు మనం కన్‌స్ట్రక్షన్ జేయడానికి మనకి కార్పెంటర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? డోర్స్, విండోస్ చేయడానికి. మనకి ఎంతమంది కార్పెంటర్స్ కావాలి? ఒకరు కావాలా? ఇద్దరు కావాలా? లేకపోతే ముగ్గురు కావాలా? ఈ వర్క్ కావడానికి మనకి ఎన్ని డోర్స్ కావాలి? ఎన్ని విండోస్ కావాలి? అనేది డీటెయిల్డ్ ఎస్టిమేట్‌లో మనకు ప్రిపేర్ చేస్తారు. బిస్తీస్ అంటే ఎంతమంది కావాలి? మ్యాసన్స్, మిస్త్రీ అంటే ఒకరు కావాలా? ఇద్దరు కావాలా? కూలీస్ ఒక 10 మెంబర్స్ గావాలా? లేకపోతే ఒక 8 మెంబర్స్ గావాలా? మన వర్క్ మొత్తం కంప్లీట్ గావడానికి. ఒకవేళ మనది స్మాల్ ప్రాజెక్ట్ అయితే ఎంతమంది? లేకపోతే ఇంత అని డీటెయిల్డ్ ఎస్టిమేట్‌లో అది కాలిక్యులేట్ జేసి పెడతది. మనకి రేట్స్ గూడా ఇస్తది డీటెయిల్డ్ ఎస్టిమేట్. ఇంకొకటేందంటే మెటీరియల్స్. మెటీరియల్స్ అంటే ఏమొస్తాయి? సిమెంట్, సాండ్, అగ్రిగేట్స్ వాటర్. వీటిని ఎట్లా తీసుకోవాలంటే మిక్స్ ప్రపోర్షన్ 1:2:4 లేకపోతే M20 M25 అది ఇస్తది. దాన్ని బట్టి మనం తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదేంటిదంటే డీటెయిల్డ్ ఎస్టిమేట్‌లో మనం డీటెయిల్స్ ఆఫ్ మెజర్‌మెంట్స్ అంటే ఏంటిది? లెంత్, బ్రెడ్త్, డెప్త్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను గదా! ఒక లింటెల్ ఉంది. లింటెల్‌కి లెంత్ ఎంత తీసుకోవాలి? బ్రెడ్త్ ఎంత తీసుకోవాలి? డెప్త్ ఎంత? సో, మనకి ఒక బాక్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టిర్రు. డీటెయిల్స్ ఆఫ్ మెజర్‌మెంట్స్ మళ్ళీ అవిటి కాలిక్యులేషన్స్. కాలిక్యులేషన్ అంటే ఏంటిది? లెంత్, బ్రెడ్త్, డెప్త్ వీటిని మూడిటిని ఇంటూ చేస్తే మనకు క్వాంటిటీ అనేది వస్తది. డిస్క్రిప్షన్‌లోనేమో మనం లింటల్ వేసుకోవాలి. లింటల్స్ అనేవి మనకెన్ని గావాలి? డోర్స్ ఓపెనింగ్ దగ్గర పెడతాం. ఫర్ సపోజ్ 4 దాని లెంత్ ఎంత? 7 ఫీట్. దాని బ్రెడ్త్ ఎంత? 2 ఫీట్. తర్వాత ఇదెంత తీసుకుందాం మనం? 1 ఫీట్ తీసుకున్నాం. ఇవి మూడిటిని కాలిక్యులేట్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తది. తర్వాత ఇక్కడ నోట్స్. ఏం రాయాలని. ఇలా మనం ఈ బాక్స్ ప్రిపేర్ చేసుకొని, ఇందులో మన డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటెమ్స్‌లలో దీనిలో ఆర్‌సీసీ, వాటర్ ప్రూఫింగ్ ఏసుకోవచ్చు, ఫ్లోరింగ్, ఫర్నింగ్ ఇవటన్నిటి గురించి మనం ఇందులో కాలిక్యులేట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ప్రిపేర్ చేసుకోండి. డీటెయిల్డ్ ఎస్టిమేట్‌లోనే ఒకటేమో డీటెయిల్స్ ఆఫ్ మెజర్‌మెంట్ అండ్ కాలిక్యులేషన్ ఆఫ్ క్వాంటిటీస్. క్వాంటిటీస్‌ని ఇందులో చేస్తాం. ఇందులోనేమో మనం కాస్ట్‌ని డిటర్మైన్ చేస్తాం. ఐటెమ్ నంబర్, డిస్క్రిప్షన్, క్వాంటిటీ, యూనిట్, రేట్, పర్ ఎమౌంట్. డిస్క్రిప్షన్ అంటే ఫర్ సపోజ్ మనం డోర్స్‌ని కాలిక్యులేట్ చేసుకున్నాం. డోర్స్ మనకి ఎన్ని కావాలి? ఇప్పుడు మన బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి నాకు 10 డోర్స్ కావాలి. యూనిట్స్ అంటే ఎంత? క్వాంటిటీ అంటే 10. యూనిట్స్ అంటే కూడా 10. రేట్ ఎంత? ఒక 10 డోర్స్‌కి రేట్ ఎంత అయితది? సపోజ్‌గా 15,000 అనుకుందాం మనం. పర్ అమౌంట్. వీటిని మనం కాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం డోర్స్ తీసుకుంటాం. క్వాంటిటీ అంటే మనకు 10 డోర్స్ కావాలి. యూనిట్స్ కూడా 10. రేట్ ఎంత? 15,000. అమౌంట్ అమౌంట్ అనేది ఎలా చేస్తామంటే 10 ఇంటూ 15 చేస్తే మనకు ఒక డోర్స్‌కి 10 డోర్స్‌కి ఇంత అమౌంట్ అవుతది అని చెప్తది. ఈ అప్రాక్సిమేట్ ఆఫ్ ఎస్టిమేట్ కాస్ట్‌లో మనం కాస్ట్ అనేది తెలుసుకుంటాం. ఇన్ని డోర్స్‌కి ఇంత, ఇన్ని విండోస్‌కి ఇంత. ఇప్పుడు సపోజ్‌గా మనం సిమెంట్ తీసుకున్నాం అనుకో సిమెంట్ 50 కేజెస్ కావాలి. హ్మ్. రేట్ ఎంతుంది 50 కేజెస్‌కి? ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం సపోజ్‌గా 13,000 ఉందనుకో. ఇప్పుడు 50 ఇంటూ 13 చేసుకుంటే మనకి అమౌంట్ అనేది వస్తది.